హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు వీడియోలో బీరకాయ పొట్టుతో పచ్చడి చేసే విధానం చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ పొట్టు పచ్చడి తయారీ విధానం చూపిస్తాను ఈ వీడియోలో. ఎలాగో మనం బీరకాయ కర్రీ చేసినప్పుడు పొట్టును అలాగే వదిలేస్తాం కదా, సో వేస్ట్గా పడేసే ఈ బీరకాయ పొట్టుతో పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను. అదేవిధంగా ఈ పొట్టులో చాలా వరకు పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి మన హెల్త్కి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ బీరకాయ పొట్టు పచ్చడి అనేది మనకు రైస్లో కానీ లేదా చపాతీలోకైనా కానీ చాలా బాగుంటుంది. సో దీనికోసం మనం ముందుగా బీరకాయలని ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. ఎందుకంటే పొట్టు అనేది ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్న బీరకాయలను పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు అయితే బీరకాయలని తీసుకుంటున్నాను. వీటిని చెక్కు తీసి నీట్గా ఒలుచుకొని పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయ్యాక మనం తీసి పెట్టుకున్న పొట్టుని మాత్రమే యూజ్ చేస్తాము ఈ పచ్చడిలో. సో బీరకాయలను ఎలా కర్రీ చేసుకుంటాం కదా, సో ఈ తీసుకున్నటువంటి పొట్టుని ముందుగానే బీరకాయలను వాష్ చేసుకున్న తర్వాతనే పొట్టు తీసుకోవాలి. ఈ టైంలో కడగకూడదు. ఈ పచ్చడిలో మనము ప్రిపేర్ చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాము. ఈ బీరకాయ పొట్టుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కావలసిన టొమాటోస్ని అలాగే పచ్చిమిర్చిని తరిగి పెట్టుకోవాలి. తగినన్ని తీసుకోవాలి. ఇక్కడ ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వులని హీట్ చేస్తున్నాను. సో కాస్త వేడెక్కగానే పక్కన పెట్టుకోవాలి. చిటపటలాడతాయి కదా, నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. నువ్వులు వేగిపోయాక పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో నువ్వులని పక్కన పెట్టుకోవాలి. వేగిపోయాయి, చిటపటలాడుతున్నాయి. ఆ తర్వాత నువ్వులను తీసుకున్న తర్వాత కాస్త ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. సో పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి చూడండి, పచ్చిమిర్చి వేగినాయి. ఇందులోనే జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేయాలి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత అన్నిటినీ కూడా మిక్స్ చేసుకోవాలి, కలపాలి. తర్వాత తరిగి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ని యాడ్ చేసి కలపాలి. ఈ టొమాటోస్ మెత్తబడేలా కాసేపు ఉంచుకోవాలి. సో ఎప్పుడు కూడా టొమాటో సీడ్స్ని మనము వండే దాంట్లో వేయకూడదు, వడకట్టేయాలి. ఇందులోనే రాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను తగినంత. ఒకసారి కలుపుకున్నాక టొమాటోస్ మెత్తబడతాయి. ఈ టైంలో వెల్లుల్లిని ఒక 10 నుంచి 15 తీసుకుంటున్నాను. ఇందులో ఉల్లిపాయ వేయరు. తర్వాత ఫ్రెష్గా పొట్టు తీసి పెట్టుకున్న బీరకాయ పొట్టుని యాడ్ చేయడమే. పొట్టుని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా
పొట్టు కూడా మెత్తబడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు అంతా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. ఈ మూత పైన కొన్ని వాటర్ పోస్తే ఈ విధంగా ఆవిరి వచ్చేంత అయ్యాక మూత తీసి కలిపి చూస్తే లోపల ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది. అంతా దగ్గరికి వచ్చే విధంగా ఉడికిపోయింది. ఇందులోనే కొత్తిమీర చల్లుకొని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా వాటర్ అనేది అంతా కూడా ఇంకిపోయింది. చూసారుగా, మొత్తం పొడిగా అయిన తర్వాత ఈ స్టేజ్లో అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూసారుగా, తడి అనేది ఎక్కడ కూడా లేదు. తడి లేకుండా ఉన్నప్పుడు చూసుకొని కలుపుకొని దించేయాలి. తర్వాత చూడండి, అంతా కూడా మిక్సీ చేసుకోవడానికి మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి, అంతా కలిపి ఒకసారి మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టేయడమే ఇక. సో ఇందులోనే సాల్ట్, కారంకి బదులు ఇక్కడ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాము. సో పేస్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో చూడడానికి కూడా చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా. చూసారుగా ఫ్రెండ్స్, బీరకాయ పొట్టు పచ్చడి తయారీ విధానం చాలా ఈజీగా మనం ఎప్పుడు కూడా బీరకాయ వండుకున్నప్పుడు ప్రతిసారి కూడా మనం చేసుకోవచ్చు. చూసారుగా, పచ్చడి ఈ విధంగా చాలా పీచు పదార్థాలతో కలిగి ఉన్నటువంటి ఈ పచ్చడి అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో పిల్లలు అయినా కూడా ఈ బీరకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఈ పచ్చడి అయితే తినేస్తారు. అంతా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ఎంతో రుచికరంగా ఉండే, అదేవిధంగా హెల్త్కి కూడా హెల్ప్ఫుల్గా ఉండే ఈ బీరకాయ పొట్టు పచ్చడి అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇక ఈ స్టేజ్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చూసారుగా, మరి మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మై వీడియో.